స్వాగతం సుస్వాగతం పొలారిస్ గేమర్స్కి. మనమైతే వాళ్ళ మైన్ క్రాఫ్ట్ మొబైల్ ప్రపంచం ఎపిసోడ్ 9కి అయితే వచ్చేసాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. అయితే వాళ్ళ ఐరన్ ఫామ్ కట్టబోతున్నాం. అంటే ఐరన్ ఇట్లా ప్లాన్ చేస్తాం కాదు, మనకైతే మనం ఏం చేయకుండా మైనింగ్ చేయకుండా సింపుల్గా ఒక చోట నుంచి ఉంటే మనకు ఐరన్ వచ్చేస్తుంది. కానీ దానికి కష్టపడాలి. అదే ఇవన్నీ మీకు కావాలన్నమాట. ఇవన్నీ ఉంటే సింపులే. ఓకే, ఇవన్నీ నేనైతే ఆఫ్లైన్లో కష్టపడి అయితే కలెక్ట్ చేశాను. మీరు కూడా ఫస్ట్ కష్టపడండి, తర్వాత ప్రశాంతంగా ఉండండి. ఓకే, మనం అయితే చూద్దాం ఎలా కట్టాలో. చాలా సింపుల్ అన్నమాట ఈ బిల్డ్. ఫస్ట్ మనకు కావాల్సినవన్నీ తీసుకుందాం. ఫస్ట్ మెయిన్ కావాల్సినవి బిల్డింగ్ బ్లాక్స్. ఈ లేకపోతే అసలు అవన్నీ కూడా అవ్వవు. నేనైతే స్టోన్ బ్రిక్స్ తీసుకున్నా. అవి అయితే ఇప్పుడు కొంచెం లుక్ బాగుంటాయని ఇవి అయితే తీసుకున్నాను అనమాట. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడే ఫెన్స్ ఇవన్నీ కావాల్సి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఇప్పుడే మనం అయితే తీసుకుందాం కొన్ని. ప్రస్తుతానికి ఇవి అయితే సరిపోతాయి. ఇది కావాలి, లావా అండ్ వాటర్. ఇవన్నీ మనకైతే పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత అయితే ఉపయోగపడతాయి. నేనైతే ఇవాళ బిల్డ్ని మన ఇల్లు అయితే అక్కడ ఉంది గైస్. మనం అయితే ఇక్కడైతే కట్టేస్తున్నాం. ఎందుకంటే మరీ ఎక్కువ దూరం ఉంటేనేమో నాకు మళ్ళీ తిరగాలంటే కష్టం, దగ్గర ఉంటేనేమో సౌండ్లు వస్తాయి. అందుకే కొంచెం దూరం అంతే మెయింటైన్ చేశాను. జస్ట్ 3 చెస్టులు ఇలా పెట్టండి. తర్వాత హాపర్స్ 3 అన్నమాట. ఇట్లాగా నేనైతే సారీ గైస్, ఫేసింగ్ ఇటు పెడదాం అనుకుని అటు పెట్టేసా. సర్లేండి, ఏముంది ఫాస్ట్గా అయితే పీకేద్దాం. మనకి ఎంతసేపు పట్టిద్దిలే పీకడానికి. ఇవన్నీ మొత్తం అయితే పీకేయాలన్నమాట. ఎందుకంటే అవన్నీ ఒకదానికి ఫేస్ అయి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మొత్తం మార్చాలి. ఓకే, ఏం లేదు గైస్, చిన్న మిస్టేక్ అంతే. సేమ్ అదే, కానీ నాకు ఇటువైపు చెస్టులు ఉండేటట్టు. ఓ సరిగ్గా కొంచెం అయితే మన గేమ్లో పోయింది గైస్. ఈ మధ్యలో ఆడట్లా, అందుకే సరిగ్గా అయితే ఆడలేకపోతున్నా. సర్లేండి, మనం ఎప్పుడు వచ్చినా ఒకేలా ఆడతాం. ఇక్కడ ఒకటి అండ్ చాలా సింపుల్ అన్నమాట ఈ బిల్డ్ కూడా. మనకు కావాల్సినంత ఐరన్ కుప్పలు ఇచ్చిద్ది అనమాట. ఓకే, ఇలా అయితే పెట్టుకున్నారు. తర్వాత మనకు కావాల్సింది బిల్డింగ్ బ్లాక్స్. వీటితో పెద్ద పనే ఉందన్నమాట. ఇవన్నీ నింపేసరికి మన పని అయిపోయింది. ఏం లేదు, సింపుల్. జస్ట్ ఇట్లా ఒక 3 బ్లాక్స్, అంటే 4 బ్లాక్స్ అని. ఇట్లా ఒక 4 బ్లాక్స్, ఇట్లా ఒక 4 బ్లాక్స్ అండ్ ఇలాగా మనకైతే దీని చుట్టూ అనమాట. దీని చుట్టూ అయితే పెట్టేసి మళ్ళీ పైకి అనమాట. 1 2 2 3 4 5 6 7 8 9 10 అలాగా ప్రతి ఒక్కదానికి 10 బ్లాక్స్, మధ్యలో గ్లాస్ అనమాట. ఓకే, ఇదైతే మీకైతే టైం వేస్ట్ అయింది. నేనైతే కట్టేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. అయితే ఇంకో చిన్న బిల్డ్ లాంటిది అయితే ఉంది. ఇక్కడైతే నేనైతే 3 సైడ్స్ కట్టేసా. ఇక్కడైతే చెస్ట్ పైన ఒక్క గ్లాస్ పెట్టి ఉన్నా అంతే. ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరైతే సైన్ బోర్డ్స్ ఇవి అయితే తీసుకొని ఇక్కడ పెట్టాలన్నమాట. చూపిస్తాను అండి. ఇలాగా 9 పెట్టాలన్నమాట స్ట్రైట్గా. మీరైతే కూర్చొని పెట్టాలి, లేకపోతే ఇది వర్క్ అవ్వదు అనమాట. అంటే మనకి పేరు పెట్టమని చూపించింది. కాబట్టి ఇట్లా పెట్టేటప్పుడు కూర్చొని కొట్టాలి. ఓకే, ఇలాగా 9 పెట్టేసి మళ్ళీ అనమాట సేమ్ గ్లాస్ పెట్టాలి. 1 2 3 మొత్తం మళ్ళీ ఇంకా గ్లాస్ పెట్టేయటం. మళ్ళీ దీనిపైన లావా. అంతే, ఇంకేం లేదు, అయిపోయింది మన బిల్డ్. అంటే ఇంకా కావాలా, ఇంకా ఉంది. ఈ పైకి వెళ్ళిన తర్వాత ఓకే గైస్, మనమైతే పైకి అయితే వచ్చేసాం. పైకి అయితే వచ్చేసి ఈ సైడ్ ప్రతి సైడ్కి సెంటర్ బ్లాక్ పెట్టుకొని 7 బ్లాక్స్ వెళ్ళాలన్నమాట. అంటే ఇది 1 అండ్ నెక్స్ట్ 2 అండ్ 3 4 5 6 7 అండ్ అలానే మనమైతే 4 సైడ్స్ చేసి వాటిలన్నిటిని అయితే కలిపేయాలన్నమాట.
దీనికి అయితే చాలా టైం అయితే పట్టిద్ది. ఇవన్నీ కలిపిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తా. అండ్ ఇక్కడైతే ఒక చిన్న బిల్డ్ ఉంటుంది, అది ఇప్పుడే చేసేద్దాం ఆగండి. ఏం లేదు గైస్, అది ఇంకా సింపుల్. జస్ట్ ఇలా ఒక 3 బ్లాక్స్ ఇక్కడైతే పెట్టేసుకొని మనం ఇందాక తెచ్చుకున్న ఫెన్స్ గేట్లు ఉన్నాయి కదా, ఇవి అయితే తెచ్చుకున్నాను అనమాట. జస్ట్ ఇలాగా స్ట్రైట్గా అయితే పెట్టుకోవాలి. మనమైతే 8 అయితే తెచ్చుకున్నాం, కావాల్సింది 9. నేనైతే ఒకటి మిస్ అయిపోయా కాబట్టి నేనైతే అది కిందకి వెళ్ళి అయితే చేసుకొని అయితే తెచ్చుకుంటా ఒకేసారి. ఓకే, మనమైతే ఇది కట్టింది గైస్. మనమైతే ఇవన్నీ అయితే కట్టేసాము ఆల్రెడీ. ఇదంతా కట్టేసి మీకైతే ఎందుకు కట్టలేదంటే ఒక పార్ట్ చూపించడానికి. ఇదైతే మనం చేసుకున్న ఏరియా అనమాట. ఇవన్నిటిని కలిపిన తర్వాత ఒక బాక్స్ బయటికి అంటే ఇక్కడ ఏదో ఒకటి పెట్టుకోండి, దానికి ఇట్లా పెట్టుకోండి అనమాట. సింపుల్గా ఇట్లా ఒకటి, ఇలా ఒకటి, మళ్ళీ ఇక్కడ కూడా ఉండాలన్నమాట బ్లాక్. ఇక్కడ కన్ఫామ్గా ఉండాలి, ఎందుకంటే ఇది కనెక్షన్ కాబట్టి. మళ్ళీ ఇక్కడ ఒక బ్లాకు, అదే ఇక్కడ ఒక స్టెయిర్, ఇక్కడ ఒక స్టెయిర్, ఇక్కడ ఒక స్టెయిర్ అండ్ ఇక్కడ ఒక స్టెయిర్. ఇట్లా అయితే సరిపోయింది అనమాట. దీని తర్వాత మనం చేయాల్సింది ఫస్ట్ స్లీప్ వేయటం, ఎందుకంటే ఫుల్గా లాగ్ అవుతుంది, థండర్ స్టార్మ్ కాబట్టి ఇది. ఓకే, మనమైతే ఎన్ని రోజులకు వచ్చాం, ఇదైతే 63 days గైస్. మనమైతే త్వరలోనే 100కి దగ్గరలో ఉన్నాం, అదే 100 daysకి. ఓకే, ఇక్కడైతే ఒక వాటర్ బకెట్, నేనైతే ఒక వాటర్ బకెట్ అయితే మర్చిపోయాను, కిందకి వెళ్ళి అయితే తెచ్చుకుంటా. ఒక్క నిమిషం గైస్, కిందకి వెళ్ళి చూస్తున్నా ఇన్వెంటరీలోనే ఉంది గైస్. సర్లేండి, ఇక్కడైతే మనమైతే ఇమ్యూనిటీ సోర్స్ అయితే చేసుకుందాం, ఎందుకంటే మనకు దగ్గరలో ఉంటే అంత మంచిది. సరే, ఇక్కడ జస్ట్ ఇలా పెట్టుకుంటే ఇమ్యూనిటీ సోర్స్. నేనైతే ఒక చిన్న టెంపరీగా చేసి తర్వాత తీసేస్తాను. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది చాలా సింపుల్, ఏం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి స్టేర్లో వాటర్ నింపాలి. ఈ నింపేసరికి మీ పని అయితే ఆగండి, చూపిస్తా. ఫస్ట్ మీరైతే ఎప్పుడు తీసుకున్నా మధ్యలోనే తీసుకోండి. ఇది ఇక్కడ 2 buckets ఉన్నాయి కదా, ఆ 2 buckets. నేనైతే లవా బకెట్ ఉండాలి, అదైతే బయటపడేసా. ఇక్కడ 2, ఇలాగా మొత్తం చేయాలన్నమాట. దీనికి చాలా టైం పట్టింది దీనికి కూడా. దీన్నైతే మీకు చేసిన తర్వాత కలుద్దాం. ఓకే గైస్, మనమైతే నీళ్ళు అయితే మొత్తం నింపేసాం అనమాట, అన్ని వైపులు నింపేసేది అయితే తీసేసాను నీటి వాటర్ సోర్స్, ఇంకెందుకులే అని. ఇక్కడైతే మనం బెడ్లు పెట్టాలి, ఇదే టైం అనమాట. ఇక్కడ బెడ్లు ఎందుకు పెడతామంటే విలేజర్స్ కోసం. అసలు విలేజర్స్ ఎవరంటే చూపిస్తాను. ఫస్ట్ అయితే వీళ్ళనైతే ఇక్కడైతే బెడ్స్ అయితే పెట్టాలి. ఇదేంటంటే సెంటర్ బ్లాక్, నేనైతే అంటే దీని నుంచి పెడితే కొంచెం మిడిల్లోకి వచ్చిందని నేనైతే సెంటర్ బ్లాక్ నుంచి పెడతాను, ఎక్కడి నుంచి అయినా పెట్టుకోవచ్చు. అంటే దీని లోపలే ఉండాలి అందుకని. ఓకే, ఇలాగైతే కొన్ని బ్లాక్స్ అయితే చేసుకొని బెడ్స్ అనమాట. ఇక్కడ మొత్తం బెడ్స్ పెట్టాలి. ఇదైతే సరిపోదు, 20 బెడ్లు పెట్టాలి గైస్ మనం. 20 విలేజర్స్, 20 బెడ్లు. నేనైతే వాళ్ళనైతే ఎలా తేవాలనేది కూడా చెప్తాను. 2 ways ఉన్నాయి, ఈజీ వేస్, అదైతే తెచ్చుకోవచ్చు. నేనైతే ఫస్ట్దే ప్రిఫర్ చేస్తాను. అదేందో తెలుసుకోవాలా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ మాత్రం మర్చిపోకుండా ఆన్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసాం మనమైతే ప్రస్తుతానికి. ఇంకొక లైన్ వేసేసి బెడ్లు పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ ఒక లైన్. ఇవన్నీ టెంపరీ గైస్, మనమైతే తర్వాత రిమూవ్ చేసేస్తాం అనమాట. అందుకే ఏ బ్లాక్స్ అయినా పెట్టుకోండి, తర్వాత మనం అలాగే తీసేసేయి. ఇప్పుడు ఈ బెడ్స్ అన్నీ పెట్టాలన్నమాట. ఇలా ఒక బెడ్, ఇలా ఒక బెడ్, మళ్ళీ ఇలా ఒక బెడ్ చుట్టూ అనమాట. ఇక్కడ మనకి 4 అయిపోయినాయి. సేమ్ అలానే నేనైతే కొన్ని బెడ్లు కింద అయితే మర్చిపోయాను, అంటే ప్లేస్ సరిపడదు ఇన్వెంటరీ. అవి అయితే ఒకేసారి తెచ్చుకొని కట్టేసిన తర్వాత డైరెక్ట్గా విలేజర్స్ దగ్గర అయితే కలుద్దాం. ఇవి అయితే నేను చూపించాను, మళ్ళీ డైరెక్ట్గా 20 బెడ్స్ సేమ్ ఇలానే పెట్టేస్తా. ఓకేనా? ఓకే, మనమే సేమ్ ఇంతే, కొంచెం ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలి ఇంకా మనం. ఇవి అయితే సరిపోదు, అంతేనా? అంతే కలిసింది. నేనైతే బెడ్స్ తెచ్చి ఇక్కడైతే పెట్టేసి డైరెక్ట్ విలేజర్స్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఓకే, ఈలోపు మీరైతే హియర్ మనమైతే వచ్చేసాం విలేజ్ దగ్గరికి. నేనైతే ఆల్రెడీ ఇద్దరి దగ్గరలో ఉన్న ట్రాప్ చేశాను. ఏం లేదు గైస్, వాళ్ళ పక్కన ఇట్లా బోర్డు పెట్టేయటం, వాళ్ళైతే దాంట్లో ఎక్కేస్తారు అనమాట.
సేమ్ అంతే. నా దగ్గర అయితే తెచ్చుకున్నాను, 10 లీటర్లు తెచ్చుకున్నాను. లీటర్లు ఎందుకంటే చెప్తా. మనమైతే ముందైతే నైట్ అవుతుంది, ఒక స్లీప్ అయితే వేసేద్దాం. పొద్దున్నే పని చేసుకుందాం, రాత్రి రెస్ట్ తీసుకుందాం. ఓకేనమ్మా. నేనైతే అక్కడైతే వీళ్ళ కోసం ఒక చిన్న ప్లేస్ లాంటిది అయితే వీళ్ళు ఉండాలి కాబట్టి. ఓకే, వీళ్ళనైతే ఈ పైన ఇంతే ఉంచేద్దాం. ఉన్నారులేండి. మనకైతే 4 కావాలన్నమాట. ఆల్రెడీ 2 వచ్చారు, ఇంకో 2. వీళ్ళిద్దరితోనే తంటాలి ఇప్పుడు నాకు. ఓకే, ఈడ ఉన్నాడు. ఆగు. ఇట్లా పారిపోతున్నాడు గైస్, వీడు మరి పర్సిస్టెంట్గా ఉన్నాడు. నన్ను ఇరిగిచ్చా. ఏంది గైస్ ఈ విలేజ్ ఎట్టబడితే ఉంది. వీడే అనమాట, వీడే స్పాన్ అవుతాడు. వీడి నుంచి ఐరన్ వచ్చింది అనమాట మనకి. ఈ విలేజర్ లేకపోతే అసలు ఈ ఫామే పనికిరాదు. అట్లాంటి విలేజర్లు ఎవరిని పడితే వాళ్ళని లేకుండా జస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళని తీసుకున్నాను అనమాట. నాకైతే అసలు ముందు విలేజర్స్ లేరు. అసలు మామూలుగా అయితే ఎగపడతారు గైస్. మనం అట్లుంటారనమాట. ఎడిపోయిన విలేజర్స్. అదిగోండి, అయితే ఆడైతే వాడు కనపడ్డాడు. మనమైతే వాటర్ బకెట్ తీసుకొని వెళ్ళిపోదాం. ఫెయిల్ అయింది గైస్. సర్లేండి, వీళ్ళని ఎప్పుడు పట్టుకోవాలి. ఫస్ట్ 2 చాలా ఈజీ దొరికేసారు గైస్. మళ్ళీ ఒక గ్లిచ్చా. అదిగోండి గైస్, ఏడా ఉన్నాడు. కరెక్ట్గా వెళ్దాం. అర్రే, నన్ను చూస్తే పారిపోతుంది. నేనేం చేయలేరు. నేను బోట్లో ఎక్కురా చాలు. బోట్లో ఎక్కురా. దా బోట్లో ఎక్కురా అంటే ఉడుకుతావు నేను. ఇవ్వండి గైస్, ఇంతే జస్ట్. ఇప్పుడైతే ఇంకోటి దగ్గరికి కావాలి కాబట్టి మనం ఏంది దీన్ని ఇట్లా లీడ్ ఐటెం మనం ఇంకా లాక్కొని పోవడం. ఇంతే, మన ఇంటికి కూడా అంతే అనమాట. ఇట్లా లీడ్ ఐటెం లాక్కొని పోవడం. ఇదిగోండి, ఏడా ఉన్నాడు. ఇప్పుడు ఈ సెకండ్ వాడిని చాలా ఈజీ అనమాట. కానీ ముందు అయితే పైకి లేపేయాలన్నమాట. ఇట్లా పైకి లేపేయటం జస్ట్ అది పెద్ద కష్టం. ఇది చూడండి గైస్, దీనికి పని పాట లేదు. నువ్వు ఎందుకు ఎక్కిపో. ఇక్కడైతే ఏం లేదు గైస్, ఇట్లా కొంచెం హైట్ ఉండదు అని పెట్టుకొని ఇట్లాగ రండి, వచ్చేస్తాడు పైకి. మళ్ళీ ఇంకోటి ఎక్కాడు మన పనికి నాడు. వీడైతే మనకొద్దు. బ్లూ కలర్ డ్రెస్ అస్సలు వద్దు. బ్లూ గ్రీన్ వేసుకున్నాడంటే మనకొద్దు గైస్. ఇంకేది ఉన్నా వర్ల. ఇట్లా వచ్చి ఎక్కేసాడు. ఓకే, మనకైతే 4 విలేజర్స్ సెట్. మనమైతే ఇప్పుడు అందరిని ఒకేసారి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి అక్కడ చూపిస్తాను. ముందైతే వీళ్ళైతే పైకి రావాలి. మధ్యలో లీడ్ తెగిపోతూ ఉంటుంది, చూసుకోవాలి గైస్ మీరైతే. జస్ట్ సింపుల్. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి, ఓ మై గాడ్, నేనైతే ట్రైన్ నొక్కాను అన్నమాట. లీష్ నొక్కి సరిగ్గా చూసి నొక్కాలి. ఇదిగోండి, ఇట్లా అయితే వచ్చేసారు 2. ఇట్లా అయితే మనం ఇంకా లాక్కొని మన ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. మన ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కలుద్దాం గైస్. నాకైతే వచ్చేటప్పుడు కనపడలా, వెళ్ళేటప్పుడు అయితే మంచిగా ఏందో దొరికినాయి గైస్, చెర్రీ బ్లాసమ్స్. అయితే చెట్లు భలే ఉన్నాయి. నేనైతే ఇంటికి వెళ్ళిన తర్వాత పెంచుకుంటాను. నాకైతే సాప్లింగ్ కావాలా. అబ్బా, ఇది పెద్ద చెట్టు గైస్, దీని కొట్టలేం. నేను చిన్న చెట్టు ఏమన్నా ఉంటే కొట్టేసి, దీనికైనా కనెక్షన్లు ఉన్నాయి, ఏం లేవు. దీని అయితే కొట్టేసి సాప్లింగ్ అని వచ్చింది, ఈ లీవ్స్ నుంచి అయితే వచ్చింది. అది తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్లాంట్ చేద్దాం. వీటితో ఏమన్నా మంచి బిల్డ్స్ అయితే కట్టేయచ్చు మనం. ఇప్పటిదాకా మన ఇంటీరియర్ అట్లా. సర్లేండి, ఇవి అయితే పడుతూ ఉంటే పడిన తర్వాత నేనైతే అక్కడికి వెళ్ళి ప్లాన్ చేస్తాను. అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత కలుగుతాం గైస్. వీళ్ళనైతే తెచ్చేసాం అనమాట మనం. ఇంకేం లేదు గైస్, చాలా సింపుల్. ఇక్కడ నుంచి మనమైతే మర్చిపోయాను, మీకైతే పైన కట్టింది అయితే చూపించలేదు కదా. ఒక్క నిమిషం ఆగండి, నేనైతే చూపిస్తాను. వీళ్ళనైతే దగ్గరికి తెచ్చుకుందాం, ఎందుకంటే లేకపోతే ఎటు పడితే అటు పోతారు లేకపోతే. అందుకనమాట. ఇక్కడైతే లీష్ వదిలిరా. మనకి ఏది గైస్, నేనైతే చాలా సింపుల్ అనమాట. ఇటు పైన నుంచి అయితే కట్టుకొని అటు కూడా కట్టాలి. 2 సైడ్స్ అయితే కట్టాలి. మనకి 20 విలేజర్స్ కావాలి, అందుకే మనం 4 తెచ్చుకుంది. ఇక్కడ ఇవి అయితే ఫ్లెడ్జింగ్ టేబుల్స్ అంటారు. వీటిని అయితే ఇక్కడ 10 అయితే పెట్టాలి ఒక సైడ్, ఈచ్ సైడ్ 10 పెట్టాలి. ఇక్కడ మళ్ళీ గ్లాసు పైన ఏమో లీవ్సే పెట్టాలి కన్ఫామ్గా, లేకపోతే స్లాబులు పెట్టాలి. లీవ్స్ అయితే బెటరు, స్లాబ్స్ కంటే ఇట్లా అయితే పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు వీళ్ళనైతే వదిలేద్దాం అనమాట.
వీళ్ళైతే డైరెక్ట్గా పైకి పోతారు. మనమైతే చూసుకొని వాళ్ళని కొట్టకూడదు. వాళ్ళని కొట్టకుండా జాగ్రత్తగా వదిలేయాలి. వెళ్తే గైస్ వీళ్ళు ఏంది వెళ్ళిపోతున్నారు? ఒరే ఆగండ్రా, కష్టపడి తెచ్చారు మిమ్మల్ని, ఇప్పుడు వెళ్ళిపోతారు ఇంద్రా. ఒరే ఆగండ్రా, ఆగండ్రా బాబు వద్దాం, ఆగమ్మా. ఓరి నాయన ఆగరా. ఒకడైతే వచ్చాడు, ఇంకోడు కూడా త్వరగా నువ్వు. ఈడిటు పారిపోతున్నాడు మళ్ళీ. ఏంది గైస్ వీళ్ళు సబ్వే సర్ఫర్స్ ఆడుతున్నాను నాతో. ఎక్కురా, అజాము బండెక్కురా. ఊరి నాయన పక్క నుంచి బండి పెట్టినా ఎక్కడ అంటావు ఇంద్ర నువ్వు. ఎక్కాడు గైస్. అమ్మ వీళ్ళకి ఏదో అయింది గైస్. నేనైతే మామూలుగా అయితే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతారు, ఏందో వీళ్ళు పైకి పోవట్లా. సరే నేనేదో నానా తిప్పలు పడి వీళ్ళనైతే పైకి పంపించేసి దాంట్లో బ్రీడ్ చేయాలన్నమాట. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక 2 స్టాకులు బ్రెడ్ పడేయండి, వాళ్ళైతే బ్రీడ్ అవుతారు 20 మెంబర్స్. ఇంకా అయిపోయింది మన ఐరన్ ఫామ్. నేనైతే మొత్తం అయిపోయిన తర్వాత మీకైతే ఐరన్ ఫామ్ అయితే పనిచేస్తుంది. నేనైతే ఫస్ట్ పని చేయట్లేదు అనుకున్నా, కానీ చూడొచ్చు మీరైతే పనిచేస్తుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పటికే మనకైతే 12 ఐరన్ అయితే వచ్చింది. ఇక్కడ ఒక 4 ఐరన్. ప్రస్తుతానికి అయితే అంతే ఉంది, ఇంకా పడుతూనే ఉన్నారు. చూడండి వర్షంలో అసలు ఎంతమంది వస్తూనే ఉన్నారు. అదిగోండి ఒకడు అంటే మీకైతే ఇలా ఈ ఐరన్ ఫామ్ నచ్చితే మీరు కూడా కట్టుకోవచ్చు. And this is for this video, and bye bye.